హాయ్ హలో నమస్తే. నేను మీ భావన మాట్లాడుతున్నాను. సో, భావన కిచెన్ రెసిపీస్‌కి వెల్కమ్ అండి. అండ్ ఈరోజు స్పెషల్ వచ్చేసి పానీపూరి అండ్ రెడీమేడ్ పానీపూరి బయట దొరుకుతాయి కదా షాప్స్‌లలో. సో, ఆ పానీపూరితో ఎలా చేసుకోవాలి అనేది రెసిపీ అనమాట. సో, మీకు నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, సపోర్ట్ చేయండి. అండ్ మన ఛానల్‌ని సబ్స్క్రైబ్ చేసుకోండి. ముందు ముందు ఎన్నో డీటెయిల్ వీడియోస్ అప్లోడ్ చేస్తాను. సో, ఫాలో చేయండి మన ఛానల్‌ని. సో, ఈ పానీపూరి కిట్ ఉంటుంది కదా! ఈ పానీపూరి కిట్ అరౌండ్ 50-60 మధ్యలో ఉంటుంది. సో, ఈ కిట్‌ని తీసుకొని అందులో పానీపూరి మొత్తం ప్యాక్ వచ్చింది. అందులో ఇమ్లీ ప్యాకెట్ ఒకటి, ఇంకోటి గ్రీన్ చట్నీ ప్యాకెట్ ఒకటుంది. సో, ఇమ్లీ ప్యాకెట్ ఇలా కట్ చేసుకొని ఒక బౌల్‌లో ఏసుకున్నాను. ఇది చాలా తక్కువ క్వాంటిటీలో వచ్చింది. సో, ఇప్పుడు మనం ఇంత తక్కువ క్వాంటిటీ మనకు సరిపోదు కాబట్టి ఇందులో వాటర్ ఏసి బాగా కలుపుకోవాలి. ఆల్రెడీ ప్యాక్ ఎనక ఇన్‌స్ట్రక్షన్స్ ఉంటాయి. మనం అది చదువుకొని చేసుకుంటే అంతే సరిపోతుంది. సో, ఇలా కొద్దిగా కానీ తక్కువ క్వాంటిటీ వచ్చినట్టు అనిపించింది నాకు. ఇప్పుడు గ్రీన్ చట్నీ వచ్చేసి పౌడర్‌లా ఉంటుంది సేమ్. ఇందులో కూడా కానీ ప్యాక్‌లో పౌడర్ మాత్రం చాలానే ఇచ్చాడు. సో, నేను ఇంతే సరిపోతుందని చెప్పి ఇంతే కలుపుకున్నాను. కొద్దిగా వాటర్ ఏసి ఇంకా చాలా థిక్‌గా అనిపించింది. కానీ స్మెల్ మాత్రం చాలా బాగా వచ్చిందండి. స్మెల్ అయితే యాజ్ ఇట్ ఈజ్ మనం బండి దగ్గర పానీపూరి ఎలా తింటామో అలా వచ్చింది. నిజంగా ఆ స్మెల్ నాకు బాగా నచ్చింది. సో, ఇంకొద్దిగా వాటర్ ఏసుకొని కొద్దిగా పల్చగా ఉండేటట్టు అంతా మిక్స్ చేసుకున్నాను. ఇప్పుడు ఇమ్లీ చట్నీ రెడీ అయిపోయింది. గ్రీన్ చట్నీ రెడీ అయిపోయింది రెడీమేడ్‌గా. ఇప్పుడు మనం పూరీస్ ఇచ్చాడు కదా! చాలా పూరీస్ వచ్చాయండి. అక్కడ మనం ఒక 10 రూపీస్‌కి 4 అలా తింటాం బయట కానీ, ఇందులో మాత్రం చాలా వచ్చాయి. చాలా సార్లు కూడా మనం చేసుకోవచ్చు. చాలా బాగున్నాయి. ఉడికిచ్చి పెట్టుకున్న 2 ఆలూలు, శనగలు తీసుకున్నాను పప్పు కోసం. 2 స్పూన్ల కారము, 1 స్పూన్నర సాల్టు, 1 స్పూన్ వేయించి పెట్టుకున్న జీలకర్ర పౌడరు, ధనియా పౌడరు, చాట్ మసాలా ఏసి, అందులో కొద్దిగా వాటర్ ఏసి బాగా మంచిగా మిక్స్ అయ్యేటట్టు కలుపుకోండి. ఇప్పుడు అందులోనే పసుపు 1 స్పూను వేసుకొని అంతా ఇప్పుడు ఆ పసుపు అంతా అందులో కలిసేటట్టు బాగా మంచిగా కలుపుకొని పక్కన పెట్టుకోండి. ఇప్పుడు స్టవ్ ఆన్ చేసి ఒక ప్యాన్ పెట్టుకొని అందులో ఆయిల్ వేసుకొని సరిపడా మనం తెచ్చి పెట్టుకున్న రెడీమేడ్ పూరీలు ఉంటాయి కదా! ఆ పూరీలన్నీ ఒకదాని తర్వాత ఒకటి వేసుకొని ఇలా మీడియం టు హై ఫ్లేమ్‌లో ఆయిల్ అయ్యాక వేసుకొని ఇలా అటు ఇటుగా అనుకుంటూ గోలించుకున్న తర్వాత ఒక ప్లేట్‌లో తీసి పక్కన పెట్టుకోండి. ఇవి తొందరగా గోలిపోతాయండి. ఎక్కువ టైం కూడా అస్సలు తీసుకోవు. అండ్ చాలా బాగా వస్తాయి. చూడండి రౌండ్‌గా అసలు మనం ఇంత రౌండ్‌గా పర్ఫెక్ట్ చేయాలంటే అసలు కుదరవు. కానీ ఆయిల్ అనేది కొద్దిగా హీట్ అయిన తర్వాత ఎయ్యండి. చాలా బాగా గోలుతాయి. ఇంకా అంతే అన్నీ ముందట పెట్టుకొని పప్పు, చట్నీ అవన్నీ ఏసుకొని తినడమే. సో, ఇలా అనుకుంటే మీరు కూడా నాలాగే పప్పులో కాలేసినట్టే. సో, పానీపూరికి మనకంటూ ఒక హై ఎక్స్‌పెక్టేషన్ ఉంటుంది. సో, మీరే చూడండి నా రియాక్షన్ ఎలా ఉంటుందో. ఎలా ఉంది సార్? రకరకాలుగా ఉంది మాస్టారు. పానీపూరి అనగానే చాలా ఎక్సైట్‌మెంట్ అయిపోతాము. చాలా టేస్టీగా మంచిగా తిందామని చెప్పి. సో, ఇలా రెడీమేడ్‌గా చేసుకుంటే మాత్రం టేస్ట్ బాలేదు. కాకపోతే నాకు బాగా నచ్చింది ఏంటంటే పూరీస్ క్వాంటిటీ అనేది చాలా ఎక్కువిచ్చాడు. నా రియాక్షన్ అయితే ఇదే. మీకు ఏ పానీపూరి అంటే ఇష్టమో కామెంట్ చేయండి. పానీపూరి బండి పైన లేతే ఇంట్లో చేసుకుంటేనా లేదా ఇలా రెడీమేడ్ చేసుకుంటేనా. సో, మరెన్నో డీటెయిల్ రెసిపీస్ కోసం లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి మన ఛానల్‌ని.